హాయ్ అండి. వెల్కమ్ టు దేవి ప్రసాద్ వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మాకు నాటుకోళ్ళు పెంచడానికి ఫామ్ అయితే తయారు చేస్తున్నామని. మా చిన్న స్థలంలో అయితే బాగా కట్టి చుట్టూ ఫెన్సింగ్ అయితే కట్టి ఈరోజు అయితే ఓపెన్ చేస్తున్నాం. ఈరోజు మా కోళ్ళకి గృహప్రవేశం అన్నమాట. మా హస్బెండ్ అయితే వాటికి శ్రీరామ రక్ష ఉండాలని చెప్పి రాములవారి స్టిక్కర్ కూడా అంటించారు. ఇంకా మనకి సొంత ఇల్లు ఎలాగైతే ఓపెన్ చేసుకుంటామో అలాగే మా స్థలంలో కోళ్ళకి కట్టిన పాకను కూడా అలాగే ఓపెన్ చేసి గృహప్రవేశం అయితే చేసాము. దేవుడి ఫోటో అవన్నీ పెట్టి పూజ అయితే చేసామన్నమాట. మా వాళ్ళందరినీ కూడా పిలిచాము. వాళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చి కూడా అందరూ కొబ్బరికాయ కొట్టి దేవుడికి అయితే పూజ చేశారు. మా పార్ట్నరు అందరూని. అందరం కలిసి అయితే భగవంతుడిని బాగా కోరుకుందాం. మా చిన్న వ్యాపారం బాగా డెవలప్ అవ్వాలని చెప్పి అయితేని మా కల అండి ఇది. ఈ కోళ్ళని పెంచుకోవాలని, నాటుకోళ్ళని. అయితే ఎప్పటినుంచో అనుకుంటున్నాము. ఇప్పటికైతే కుదిరింది. పాకం కట్టడానికి అయితే చాలా కష్టపడ్డాము. సొంత ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇంత కష్టపడి ఉండం మేము. అంత కష్టపడి అయితే ఈ పాకనైతే రెడీ చేసాము. ఇంకా ఇక్కడ గిరి అయితే ఇలా ఒడ్లు అయితే వేస్తున్నాడు కోళ్ళకి మేత కోసము. ఆ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న కోళ్ళనే తీసుకొచ్చాం ప్రస్తుతానికైతే. ఇంకా బయట నుంచి కోళ్ళు అయితే తీసుకోవాలి. ఇంకా మా పెద్దమావయ్య దగ్గర అయితే ఓ 3 కోళ్ళు తీసాం. తల కోడిని తీసుకెళ్ళి లోపలైతే వేసామన్నమాట ఈరోజు అందరముని. ఈ పెట్ట అయితే గుడ్లతో పొదుగుంది. ఇంకా దీన్ని కూడా ఇక్కడ పొదిగిద్దామని అయితే తీసుకొచ్చామన్నమాట. చూడాలి పొదుగుతుందో లేదో అని. గుడ్లు పొదిగిన తర్వాత వీడియో అయితే చేస్తాను. పొదిగిందా లేదా, ఎన్ని పిల్లలని అయితే పెట్టింది అనేది. ఇంకా అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇంకా ఈ వీడియో చూశారు కదా కోళ్ళు ఎలా ఉన్నాయో. మేము పడ్డ కష్టమంతా పోయింది మాకు వీటిని చూడగానే. చాలా ఆనందంగా అయితే అనిపించింది. ఇప్పటి వరకు చేసింది ఒకటైతే ఇక మీదట చేయబోయేది ఒక ఎత్తు. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవడమే పెద్ద టాస్క్ మాట. కోళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాటికి ఎలాంటి వ్యాధులు రాకుండా వ్యాక్సిన్స్ వేయించాలి. చుట్టూ నీట్గా ఉంచాలి. టైంకి ఫుడ్ అవన్నీ కూడా పెట్టాలి. వాటర్ అవన్నీ ఇస్తూ చాలా జాగ్రత్తగా చిన్నపిల్లల్ని చూసినట్టు చూసుకోవాలి. అందరూ వచ్చి మా బిజినెస్ అయితే డెవలప్ అవ్వాలని అయితే బ్లెస్ చేశారు. దేవుడిని కూడా ప్రార్థించారు. పల్లెటూరులో వాళ్ళకి నాటుకోళ్ళు అయితే ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతాయి. సిటీస్లో వాళ్ళకి దొరకవు కదండి. వాళ్ళకి అలా అందించాలని, నాటుకోడి గుడ్లని అందించాలని ఉద్దేశంతో అయితే మేము ఈ చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేసాము. మా ఈ బిజినెస్ బాగా డెవలప్ అయ్యి మంచి వృద్ధిలోకి రావాలని అందరూ బ్లెస్ చేయండి. అలాగే దేవుడిని కూడా ప్రార్థించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.